వాళ్ళనే పంచుకొని వాళ్ళకి పోయి ఇస్తాం. ఫస్ట్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? పర్లపల్లినా? ఎట్లా ఉంది మరి ఏమన్నా గిరాకీ అవుతుందా? ఓకేనా, కొంచెం ఫస్ట్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి కొంచెం మోటివేషన్ అయితే బాగానే నడుస్తుంది. ఈరోజు ఫస్టా? నా పేరు మెట్టు పవన్ కుమార్. నేను ఆగ్నేపల్లి గ్రామం ఉప సర్పంచ్. ఈరోజు ఆగ్నేపల్లి గ్రామంలో మా సర్పంచ్ గారి ఆదేశం మేరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వారసంతాను ప్రారంభించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పంటే మా గ్రామానికి సంబంధించిన ప్రజలకు నిత్యావసరాలకు సంబంధించినటువంటి సరుకులు మరియు కూరగాయలు వారం అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క సంతను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల నాణ్యమైనటువంటి కూరగాయలు మన చుట్టుపక్కల గ్రామాల్లో పంట చేనుల నుంచి పండించినటువంటి పంటను నేరుగా మనం రైతులను కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది. మేము ఇంతకుముందు కూరగాయలు కొనాలని చెప్పంటే జమ్మికుంట లేదా టేక్మండ్లో పోయేది. వాళ్ళు వేరే ఎక్కడో మార్కెట్లో నుంచి తీసుకొచ్చినటువంటి సరుకును రోజులు మారుతూ చివరికి 3-4 రోజులకు మాకు వినియోగదారునికి చేరేది. అట్లా కాకుండా రైతు యొక్క పంట నుంచి డైరెక్ట్ నేరుగా వినియోగదారునికి అందే విధంగా ఆ యొక్క ఉద్దేశం కొద్దీ ఈ పంటను నాణ్యమైనటువంటి కూరగాయలు మా గ్రామ ప్రజలకు అందించాలని చెప్పి ఈ యొక్క చిరు వ్యాపారుల యొక్క సహాయ సహకారాలతోని ఈ యొక్క సంతను ప్రారంభించబడింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు గండ రమేష్, గౌడ సంఘం ప్రెసిడెంట్ను. విలేజ్లో మాకు వాస్తవంగా ఏంటంటే వెనకటి నుంచి మాకు ఉన్నటువంటి సంత మా విలేజ్దే. ఇది వావిలాలది పూర్వ వైభవం ఇప్పుడు వచ్చిందంటే మాకు మా ఆర్ఎన్ఆర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దాని విషయంలో మాకు సంతోషంగా ఆయన ఒక సార్కి మీ కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా జనాల పక్షాన కానీ మా ఆర్ఎన్ఆర్ తరఫున కానీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నా పేరు గండు రవీందర్, గీత కార్మికుడిని. ఆగనపల్లి గ్రామంలో వారసంత ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎన్ఆర్ గ్రామ సర్పంచి, గ్రామ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి వారానికి ఒకసారి కూరగాయలు తీసుకున్న ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారానికి వాడుకోవచ్చు. ప్రజలు ఇబ్బంది పడకుండా జమ్మికుంటకు పోయి టేకుమట్లకు పోయి తీసుకొని రావడం వలన అక్కడ పోలీసులు డ్రంకర్ డ్రైవర్ అట్లా ఇబ్బందులు పడకుండా ఇటువంటి వాటికి చాలా అనుకూలంగా సంత ఏర్పాటు చేసిండ్రు. సంత ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఆగ్నేపల్లి గ్రామ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాది ఆగ్నేపల్లి గ్రామం, మొగుళ్ళపల్లి మండలం, జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్. ఆర్ఎన్ఆర్ సార్ గారి ఆధ్వర్యం మేరకు మా సర్పంచ్ గారు కటంగూరి జ్యోతి గారు మన విలేజ్లో మనకు కలకలలు ఆడాలని చెప్పని ఆలోచన మేరకు మనం అంగడి పెట్టుకుంటే చుట్టూ 4 ఊళ్ళు వచ్చి అందరికీ నిత్యావసర వస్తువులు ఒక వారం పాటు సరిపోను తీసుకొని అది చేసుకొని ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచన చేసిండ్రు. సర్పంచ్ గారి మేరకు ఈ అందరం ఈ గ్రామ పంచాయతీ పాలక వర్గం అందరూ అనుకూలంగా ఉండి ఈరోజు ఉన్న పరిస్థితులల్లో అందరూ మన ఈ గ్రామస్తులు ఏమంటారంటే మన విలేజ్కి కళ అనేది వచ్చింది. వెనుకడ ఉండేది అంగడి వావిలాల్ అనేది ఉండేది.
ఇప్పుడు ఇక్కడ మన ఆకినపల్లికి వచ్చిందంటే అందరూ సంతోషంగా వ్యక్తం చేసుకుంటూ అందరూ నిత్యావసర వస్తువులు వారం సరిపడా తీసుకుపోయి సంతోషంగా భావిస్తున్నారు. ముందుగా ఆర్ఎన్ఆర్ గారికి కృతజ్ఞతలు అందరూ తెలియజేస్తున్నారు. పక్కల గ్రామాల అందరూ కూడా వచ్చి ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కూడా ప్రోత్సహించుకుంటూ మన నిత్యావసర వస్తువులు వాళ్ళను కూడా బాగా తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. మా ఆకినపల్లి గ్రామంలో మా ఆర్ఎన్ఆర్ ఆధ్వర్యంలో మాకు వెనుకటి సంధి, మాకు అంగడి మాది, పోలీస్ స్టేషన్ కూడా మాది. మాకు ఆర్ఎన్ఆర్ వచ్చిన సంధి మాకు ఈ దొరవారు ఇది లేదు అది లేదు అని అన్నీ చెప్పి ఇది చేద్దాం అది చేద్దాం అన్నీ చేస్తుంది. రేపు రాబోయే వచ్చే నెల భూలక్ష్మి కూడా చేద్దామని అది మొత్తం ఖర్చు పెడదామని కూడా దొరవారు ఆధ్వర్యంలో తీసుకొని ఈ అంగడి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినాక అందరికీ చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరు వచ్చి మంచిగా కొనుక్కోవాలని అందరికీ ధన్యవాదాలు చేసుకున్నాను. జై ఆర్ఎన్ఆర్.